వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికలు పార్టీల అధినేతలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ ఆలోచన భిన్నంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. జగన్కు ధీటుగా సంక్షేమ పథకాలు, ప్రచారంతో పాటుగా అభ్యర్థుల విషయంలోనూ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి నిర్ణయం ఆచితూచి తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత కసరత్తు చేసినట్లు వెల్లడించారు. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించారు. బీజేపీతో పొత్తుపై చర్చలు జరిగినా ఆ పార్టీ నిర్ణయం ఏంటనేది అధికారికంగా స్పష్టత రాలేదు. బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధమవుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో రెండో జాబితాపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఈ సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు 4 గంటల పాటు వీరిద్దరి సమావేశం జరిగింది. పొత్తులో జనసేనకు కేటాయించిన సీట్లను మినహాయిస్తే మరో 57 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీ పొత్తుకు ముందుకు వస్తే ఆ పార్టీకి కేటాయించాల్సిన సీట్లపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు నిరాకరిస్తే జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. తాజాగా ప్రశాంత్ కిషోర్ భేటీలో ప్రధానంగా జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు, ధీటుగా కూటమి నుండి అభ్యర్థుల ఎంపికలో అమలు చేయాల్సిన సోషల్ ఇంజనీరింగ్ పై చర్చ జరిగినట్లు సమాచారం. అదే సమయంలో మిగిలిన 57 స్థానాల్లోనూ ఏ వర్గానికి ఎంత అవకాశం ఉంది, జగన్ సామాజిక లెక్కలను అధిగమించే స్థాయిలో ఉండేలా కూర్పు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ మేనిఫెస్టోపై ప్రశాంత్ కిషోర్ సూచనలు చేసినట్లు చెబుతున్నారు. జగన్ పూర్తిగా తాను అమలు చేసిన సంక్షేమమే తిరిగి తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. దీంతో టీడీపీ ఇప్పటికే సూపర్ 6 పేరుతో ప్రకటించిన పథకాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అవి కేవలం టీడీపీ పథకాలుగా మాత్రమే కాకుండా కూటమి ఉమ్మడి హామీలుగా ప్రజలకు వివరించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు, పవన్ కలిసి ఎక్కువ సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలనేది పీకే సూచనగా సమాచారం. ఇక వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఈలోగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి ప్రచారం ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు.